ఇక వివరాల్లోకి వెళ్తే సౌత్ ఇండియాలోనే శ్యామ్ ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 స్థానంలో ఉందని, ఎంతో మందిని పోలీసు ఉద్యోగులుగా తీర్చిదిద్ది దేశ రక్షణకు సెక్యూరిటీగా ఈ సంస్థ నిలవడం శుభ పరిణామమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. వేలాది మంది శ్యామ్ విద్యార్థుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత, ఫౌండర్, చైర్మన్ గుంటూరు శ్యామ్ను అభినందించారు. ఒక విద్యార్థిగా ప్రారంభమై లక్షలాది మందికి ఆదర్శంగా శ్యామ్ నిలవడం, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ శ్యామ్ విద్యార్థులదే పైచేయిగా నిలవడం సంతోషాన్నిస్తుందని అన్నారు. వేలాది మందిని ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా తీర్చిదిద్దుతున్న ఈ సంస్థకు గ్రౌండ్ సమస్య ఉందని, దీనిని తీర్చేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి గ్రౌండ్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నానని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే ఎపిలి అనంతలక్ష్మి, సత్యబాబు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్, మాజీ కార్పొరేటర్ ప్రకాష్ ఉషారాణి, రోటరీ క్లబ్ సభ్యులు వర్మ, ప్రసాద్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీలు, సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే చాలా మంచిగా ఈ లొకాలిటీనే చాలా బాగా తీర్చిదిద్దేలాగా వాళ్ళు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది సౌత్ ఇండియాలోనే టాపర్ ఇన్ నేషనల్ లెవెల్ కానిస్టేబుల్ సెలక్షన్స్, ఎస్ఐ సెలక్షన్స్లో నెంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా. అండ్ మన 2 రాష్ట్రాల్లోని మొత్తం 411 స్థానాల్లో సుమారు 390 మంది ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ అయ్యారు. ఇంత మంచి ఒక పోలీస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1, 2లో, అలాగే 2 రాష్ట్రాల్లోనే సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉంటాం. అలాగే ఇక్కడ వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆ కోర్సుని నేర్చుకుంటూ ఈ రాష్ట్రానికి కాబోయే, దేశానికి కాబోయే ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాగా, ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా, ఎస్ఐ లాగా ఇంకా పై స్థాయిలో అందరికీ సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చారు. అలాగే వీళ్ళని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కావాలి. అది ఎస్పీ గారితో కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న గ్రౌండ్ని కూడా ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా. యాక్చువల్లీ రాబోయే కాలానికి దీనికి చేసే కాంట్రిబ్యూషన్కి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. అలాగే ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా సరే మా పిల్లి సత్యబాబు గారు, అలాగే అనంతలక్ష్మి గారు ఎప్పుడు కూడా ఉండి అలయన్స్కి మారిపేరు అంటే ఈ దంపతులే. సో అంత కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రామ్నైనా అలయన్స్ ప్రోగ్రామ్ అంత బాగా చేసే నాయకులు, ఒక పీపుల్స్ లీడర్, ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.